ఎట్లా ఉంది ఈ చంద్రబాబు అన్నేరు పాలన మీకు ఏదైనా అనిపిస్తుంది? చంద్రబాబు పరిపాలన అయితే సంక్షేమ పథకాలు ఏవి ప్రజలకి చేరలేదు. జనం ఆగాలంటే ఆనకట్ట వేయాలిగా. ఆనకట్ట వేసే ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. సంక్షేమాలు గత ప్రభుత్వంలో జగన్ గారు బాగానే ఇచ్చారంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉన్నాయి? ఇవి కూడా బాగానే ఉన్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు పెట్టుకోమన్నారు, పెట్టా. ఓకే అయింది. అది ఓకే అయిందని వెనక్కి ఎందుకు తీశారు మీరు? ఆ జగన్ ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రజలకు పర్వాలేదు, సేఫ్టీ ఉంది. ఎవరు ఉందాగా వాళ్ళు ఉంటున్నారు. అయితే ఫ్రీ బస్సులు అన్నాడు, ఏమీ లేదు. అమ్మఒడి అన్నాడు, ఏమీ లేదు. డెవలప్మెంట్ అంటే ఏందో మాకు అర్థం కాలేదు. బాగా అన్నా క్యాంటీన్లు అవి పెట్టాడు, తింటున్నారు బాగా శుభ్రంగా, అన్ని బాగానే చేస్తున్నారు. అమ్మఒడి కూడా వేయలేదు అంటున్నారు, అవి కూడా వేస్తానని చెబుతున్నాడు. నేను వస్తాను సంపద సృష్టిస్తాను అన్నాడు, సంపద సృష్టించలేదు, ప్రజలకి ఇవ్వడం లేదు. కొన్ని విధాలుగా అయితే పనులు కూడా తక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ పనులు అమరావతి వరకు ఆడుతున్నాయి. బయట పనులు లేక కొంతమంది పనులు లేక ఇబ్బంది పడుతున్నారు అంతే. అలాంటి సబ్జెక్టులు చాలా ఉన్నాయి. అన్నా క్యాంటీన్లో కూడా అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అవి ఫుడ్లు బయటకు వెళ్ళిపోతున్నాయి. జగన్ అప్పులు చేసినందుకు రీజన్ ఉంది. ఏదో చేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని అప్పులు చేస్తున్నాడు? ఏదో ఒకటి చేశాడు కాబట్టి జగన్ అప్పులు చేశాడు. చంద్రబాబు నాయుడు అసలు ఏమి చేయకుండా అప్పులు చేస్తున్నాడు కదా. కాకపోతే 50 సంవత్సరాలు పెంచినట్టున్నాడుగా. టాపింగ్ మేస్త్రులకి కొద్దిగా న్యాయం చేయమను, అదే మా విన్నపం. ఏం లేదు. మా అమ్మకి పింఛన్ అయ్యి వచ్చింది. మేము పనులు ఉన్నాయి, మాకు చేసుకుంటా ఉంటాం. అది అబ్బో ఇప్పుడు పనులు చేయలేక అల్లాడిపోతున్నారు. ఏడు పడితే అటు ఇసుకు కొదలేదు, పనులు దిట్టంగా ఉన్నాయి. అది చేసే వాళ్ళకి. లోకేష్ గారు అంటే ఇప్పటి వరకు బాగానే చేస్తున్నారని జనాలు చెప్పుకుంటున్నారు. అది అలాగే అమలు పరచమని చెప్పండి. ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఎలా ఉంటుంది అని ఎవరికీ తెలియదు కదా. రాష్ట్ర నలుమూలల ప్రజలకి జరగాలి కానీ అమరావతిలో ఒక్కచోటే న్యాయం జరిగితే మిగతా ఆంధ్ర ప్రజలు కాదా? ప్రజలందరూ బతకొద్దా? ప్రజలందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అమరావతి ఒక్కటే బాగుంటే ప్రజలందరూ బాగోరు. మూడు రాజధానులు ఉంటేనే ఎక్కడికక్కడ డెవలప్మెంట్ పెరిగిపోద్ది. ఒకదానికొకటి అనుసంధానంగా పెరుగుతాయి. ఒక్క అమరావతిలోనే పెడితే అమరావతి చుట్టూనే మొత్తం పేరుకొని పోతే హైదరాబాద్లో పెట్టుబడి పెట్టి హైదరాబాద్లో ఇప్పుడు వదిలేసాం. మొత్తం హైదరాబాద్లో పెట్టబడ్డాక వాళ్ళు హైదరాబాద్ తీసుకున్న తెలంగాణ వాళ్ళు. గత సంవత్సరంలో 7 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. గంటలో పెంచేశాడు. నోట్లోంచి మాట. బాబు గారు గట్టిగా చేస్తాడు ఈసారి. నలువైపులా ఉండాలా డెవలప్మెంట్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా. ఈసారి అమరావతి 5 years లో అమరావతి కంప్లీట్ అవుతుందా అని అంటున్నారు. అవుతుందా ఈసారి? ఈయన గారి హయాంలో అవ్వచ్చు, చంద్రబాబు గారి హయాంలో అవ్వచ్చు. సంక్షేమాలు అంటే బాగుంది. ఇప్పుడు ఇతను అన్నట్టు అన్ని ప్రూఫ్లు ఆధారాలు ఉంటే అది సంక్షేమం వెళ్తారు. ఏది లేనివాడికి సంక్షేమం అంటే ఎవరు కదా. అది చాలా మంది వాళ్ళకి అన్నం కూడా తప్పలేదు. అన్ని విధాలు ఉండి ఆ ఊర్లో స్థానికులైన సంక్షేమాలు అందుతున్నాయి, తింటున్నారు. ఎవరికో లేదని చెప్పి అందరినీ గవర్నమెంట్ వాళ్ళకి అన్నం తప్పు కాదు కదా. అదే ఆ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని విధానాలు చూసి ఉన్నవారు ఎవరు లేనివారు ఎవరు చూసి ఆ ప్రణాళికలు వాళ్ళకి సర్దుబాటు చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది. అది ఒక్క కనిపెట్టాలి. రేపు మోడీ వస్తున్నాడు, ఎల్లుండి 2వ తారీఖు. అసలు రాజధాని పనులు పరిగెత్తాయి. ఎవరికాళ్ళు మిషనరీ దింపారు, పరిగెత్తడమే. కావాలంటే 60 నుండి రమ్మను రాజధానిలో చెంగుకి రెడీ యుద్ధానికి చెయ్యి అంటున్నారు. చూసుకోమని కావాలంటే ఎవరన్నా వచ్చి రాజధానిలో. ఇప్పుడు మొన్న ఇల్లు పట్టాలు ఏవో చేశారు. ఉన్న వాళ్ళకి ఇల్లు వెళ్ళే అంటే ఇప్పుడు నేను కార్మికుడిని, పొద్దున పనికి వెళ్ళి సాయంత్రం వెళ్తాను. ఏ ఆఫీస్కి వెళ్ళలేను, ఎవరి దగ్గరికి వెళ్ళని, ఎవరు కలాలో నాకు తెలియదు. ఒక వెళ్ళినా మనకు ఆ టైం పుట్టదు. ఒక రోజు పనికి వెళ్ళకపోతే మాకు పుట్టగలవదు. అందువల్ల మేము దానివల్ల అలాంటి ప్రణాళికలు అందుకోలేకపోతాం. దానికి కార్మికులకి ఇంత బినామీగా ఒక రోజు కేటాయించి అసలు పేదవాడు అనేది గమనిస్తే పేదవాడికి కూడా ఇల్లు వస్తుంది. మమ్మల్ని వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్తాం? ఈరోజు పనికి వెళ్తే మాకు జరుగుతుంది, లేకపోతే దానివల్ల కొన్ని సంక్షేమాలు అందక ప్రజలు నోరు పారేసుకుంటున్నారు అంతే. అంతకన్నా ఇంకేమీ లేదు. అది కొద్దిగా గవర్నమెంట్ విలామిగా చేస్తే కొద్దిగా బాగుంటుంది.